ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. కార్యక్రమంలో ముందుగా ప్రకటనలు వింటారు. प्रिय किसान बहनों और भाइयों, नमस्कार। 29 मई से 12 जून तक चलेगा विकसित कृषि संकल्प अभियान। ये एक ऐसा अभियान है जिसमें कृषि वैज्ञानिक चलकर खुद आपके पास आएंगे, आपके गांव आएंगे, आपसे बात करेंगे, आपकी खेती और बागवानी की जरूरतों को समझेंगे और आपकी जरूरत के हिसाब से आपको समाधान भी बताएंगे। आप उनसे पूछ सकते हैं कैसे आपकी फसल अच्छी हो, उत्पादन कैसे बढ़े, लागत कैसे घटे, कौन सी नई तकनीकी अपनाएं, कीटों और रोगों से कैसे अपनी फसल को बचाएं। लेकिन यह अभियान केवल जानकारी नहीं है, समाधान लेकर आया है। तो भाई और बहनों, इस अभियान से जुड़िए, सवाल पूछिए, समाधान पाइए, उत्पादन बढ़ाइए, उत्पादन की लागत घटाइए और मिलकर बढ़ाइए विकसित खेती की ओर मजबूत कदम। क्योंकि जब खेती विकसित होगी तभी साकार होगा विकसित भारत का सपना। जय जवान, जय किसान, जय विज्ञान, जय अनुसंधान। ఇప్పుడు వినండి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూర్ కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం కొనసాగుతుంది కదా సార్. ఈ కార్యక్రమంలో మీరు ప్రతిరోజు వివిధ గ్రామాలకు వెళ్తా ఉన్నారు కదా, మరి రైతుల నుండి స్పందన ఎలా ఉంటుంది? నా పేరు డాక్టర్ ఎన్ రాజన్న అండి. నేను మామనూరు కృషి విజ్ఞాన కేంద్రంలో హెడ్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమానికి జిల్లా నోడల్ అధికారిగా పనిచేస్తూ ఉన్నాను. మనము రైతుల దగ్గరికి గత 7 రోజుల నుంచి వెళ్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా స్పందన అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉందండి. మరియు రైతు సోదరులు ఎక్కువగా వారికి కావాల్సినటువంటి విత్తనాల గురించి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరియు మా నుంచి వాళ్ళు ఆశిస్తుంది ముఖ్యంగా ఈ భూసార పరీక్షలను ఎక్కువగా చేయించుకోవడము, మరియు నాణ్యమైనటువంటి వంగడాలను సకాలంలో అందించడము ప్రభుత్వం వారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలైనటువంటి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డ్ మరియు ఫసల్ బీమా యోజనని సక్రమంగా రైతులకి అందుబాటు చేయాలని వారు విన్నవించుకుంటున్నారు. ఎందుకనంటే ఒక ఉదాహరణకు తీసుకుంటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటిది 2018 వరకు ఎవరైతే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో, అప్పటి వరకు పాస్బుక్లు వచ్చి ఉన్నారో వారికి మాత్రమే వస్తుందని చాలా గ్రామాల్లో తెలపడం జరిగింది. అదేవిధంగా ఆ తదుపరి ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే వారికి రావడం లేదని వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మేము మా పై అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగిందండి. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని గ్రామాలు సందర్శించడం జరిగిందండి? మనము గత నెల 29వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఒక 84 గ్రామాలని సందర్శించడం జరిగింది. హనుమకొండలో 8 మండలాలు, వరంగల్ జిల్లాలో 8 మండలాల్లో మా యొక్క టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ టీంలలో మా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు టీం లీడర్గా ఉంటున్నారు. అదేవిధంగా మాకు 4 భారతీయ వ్యవసాయ మండలి పరిశోధన సంస్థల నుంచి శాస్త్రవేత్తలు మా టీంలలో వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా భారత్ కేంద్రీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ నుంచి, అదేవిధంగా మెట్ట పంటల పరిశోధన సంస్థ హైదరాబాద్లోనే ఉంది, అక్కడి నుంచి, మరియు చిరుధాన్యాల పరిశోధన సంస్థ అయినటువంటి హైదరాబాద్ నుంచి, మరియు
జాతీయ వ్యవసాయ పరిశోధన మరియు యాజమాన్య సంస్థ నుంచి సైంటిస్టులు మాతోని వస్తూ ఉన్నారు. వీరు ఒక టీం, ఇలా డిఫరెంట్ సైంటిస్టులు అంతా కలిసి ఒక టీముగా ఆయా గ్రామాలలో సుమారుగా ఒక్కొక్క టీం 3 గ్రామాలలో తిరుగుతుంది. మాకు ముఖ్యంగా వ్యవసాయ శాఖ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ హన్మకొండ కానివ్వండి, వరంగల్ జిల్లా కానివ్వండి, వ్యవసాయ శాఖ అధికారులు మాకు చాలా సహకారాన్ని అందిస్తున్నారు. వారి యొక్క జిల్లా అధికారుల నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వరకు కూడా ఈ కార్యక్రమానికి వారు తోడ్పాటు అందిస్తున్నారు. కాబట్టే మేము ఇంత విజయవంతంగా మన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అంటే కొన్ని గ్రామాల పేరు చెప్పగలుగుతారా? ఏ గ్రామాలు సందర్శించారండి ఇప్పుడు ఈ రోజు కానీ నిన్న కానీ? ఈరోజు మన వాళ్ళు నల్లబెల్లి మండలం వెళ్ళినారండి. నల్లబెల్లిలో సుమారుగా ఒక 6 గ్రామాలలో తిరగడం జరిగిందండి ఈరోజు. అంటే ప్రతిరోజు ఎన్ని గ్రామాలని ఉంటుందా సార్ మీకు? ప్రతిరోజు ఒక్కొక్క టీము మాకు 3 గ్రామాలు తిరగాల్సి ఉంటుందండి. ఆ విధంగా 4 టీములు ఉన్నాయి కాబట్టి 4 టీములు 12 గ్రామాలని తిరగాలి. ఇప్పుడు హన్మకొండలో ఒక టీం మాత్రమే ఉంది. ఆ టీము 3 గ్రామాలు తిరుగుతుంది. వరంగల్ జిల్లాలో 3 టీములు ఉన్నాయి కాబట్టి 9 గ్రామాలని ఒక్కరోజు తిరగడం జరుగుతుందండి. వారు అక్కడ ఆ టీములలో ఇందాక నేను చెప్పినట్లు భారతీయ వ్యవసాయ మండలి శాస్త్రవేత్తలు, మా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, మండల పశు వైద్యాధికారులు, వీళ్ళు ముఖ్యంగా టీం మెంబర్స్గా ఉంటున్నారు. అక్కడక్కడ మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా రావడం జరుగుతుంది. వీరందరూ కూడా ఆ గ్రామాల్లో ఒక చోట కూర్చొని రైతులతో చర్చించి వారికి కావలసినటువంటి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు వారికి ఉన్నటువంటి సమస్యల్ని నోట్ చేసుకొని తిరిగి మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. వారు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా క్రోడీకరించి మళ్ళీ ప్రభుత్వం తెలియజేస్తుంటారు. అవునండి, వారు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మేము క్రోడీకరించి మా పై అధికారులకు హైదరాబాద్లో ఉంటారు వారికి తెలియజేస్తాం. వారు అన్నిటినీ కూడా ఉదాహరణకి మా హైదరాబాద్లో ఉన్న సంస్థ 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉంటుంది. 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను వాళ్ళు మళ్ళీ క్రోడీకరించుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. అంటే ఈ రిపోర్ట్ ప్రతిరోజు పంపిస్తారా లేకుంటే మొత్తం కార్యక్రమం వెనుక పంపడం జరుగుతుందా? లేదండి, ప్రతిరోజు మేము ఈ గ్రామాలు సందర్శించిన తర్వాత మేము ఎంతమందిని కలిసామనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు మేము రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ప్రతిరోజు మీరు పంపించవలసి ఉంటుంది? అవునండి. అంటే ఇప్పుడు రైతులు అడిగిన సమస్యలకు పరిష్కారాలు కూడా తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు, లేకుంటే టైం పడుతుందా వాళ్ళకు? ముఖ్యంగా వారు అడిగేది కేవలం భూసార పరీక్షలు ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఫ్రీగా చేస్తారా? అది మా కృషి విజ్ఞాన కేంద్రంలో మేము గత సంవత్సరం నుంచి ఆటోమేటిక్ మిషన్ భూసార పరీక్షను చేసేటువంటి యంత్రానికి తీసుకోవడం జరిగింది. రైతు సోదరు ఎవరైనా కూడా వారి యొక్క మట్టి నమూనాను శాస్త్రవేత్తల పర్యవేక్షణలో తీసుకొని వచ్చినట్లయితే మేము పరీక్షించి ఒక 48 నుంచి 72 గంటల లోపు వారికి ఆ భూసార పరీక్ష ఫలితాలని అందజేయడానికి మా దగ్గర సదుపాయం ఉంది. రైతు సోదరులు దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక వాళ్ళు అడిగేటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న నాణ్యమైనటువంటి వంగడాలని సరి అయిన టైంలో అందించాలనేది. అది మేము కేవలము విస్తరణ అంటే ఎక్స్టెన్షన్ చేసే సంస్థ కాబట్టి మనది, మేము వాళ్ళ రిక్వెస్ట్ ఏదైతే ఉందో మేము ఆయా సంస్థలకి తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్టు ఈ కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పిఎం కిసాన్ అది అన్ని చోట్ల ఉంది కాబట్టి ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ మూలంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని ఉంటుంది, వారికి ఈ సమస్య చేరుతుంది. వారు ఏదో ఒక డిసిషన్ని మొత్తం దేశమంతా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే మీరు రైతులకు ముఖ్యంగా ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో? ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ 4 సంస్థల నుంచి, కేంద్రీయ సంస్థల నుంచి మాకు శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి వారి దగ్గర చేపడుతున్నటువంటి
ప్రయోగ ఫలితాలన్నీ రైతులకు వివరిస్తున్నారు. అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్లో చేసుకోవాల్సినటువంటి పంటల్లో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల్ని వివరిస్తున్నారు. మరియు రైతు సోదరులకి ఈ ప్రకృతి వ్యవసాయం పైన ఎక్కువగా మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమతుల్య ఎరువుల పైన కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల పైన కూడా అవేర్నెస్ చేస్తున్నాము. ఇక వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పశువుల పెంపకం కానివ్వండి, మేకలు గొర్రెల పెంపకం కానివ్వండి, చేపల పెంపకం పైన కూడా మనం రైతులకి అవగాహన కలుగజేస్తున్నాము. వాటికి సంబంధించినటువంటి ఈ కరపత్రాలని కూడా మనం ఆయా గ్రామాల్లో రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుందండి. సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు వాళ్ళకి. అవునండి. అంటే ప్రభుత్వం నుండి ఏమేమి వస్తున్నాయి వాళ్ళకి అనేది కూడా తెలియజేస్తూ ఉన్నామండి. మీరు వెటర్నరీ సైంటిస్ట్ కూడా ఉన్నారు కదా, మరి ఈ కార్యక్రమంలో రైతులకి ఈ పశుగ్రాసాల మీద అవగాహన కల్పిస్తున్నారా ఏమన్నా? అవునండి, మేము వెటర్నరీ సైంటిస్టులం ఇద్దరం ఉన్నాం. మేము మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఆయా గ్రామంలో రైతు సోదరులకి ఈ పశుగ్రాసాల యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మాతో పాటు కూడా కేంద్రీయ సంస్థ నుంచి కూడా ఒక సైంటిస్ట్ వచ్చి ఉన్నారు. వారు కూడా ఆయా గ్రామాల్లో పాడి పశువుల పెంపకం గురించి కానీ పశుగ్రాసాల పెంపకం గురించి కూడా అవగాహన కలుగజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పాడి పశువుల పెంపకంలో కానివ్వండి, పశువుల పెంపకంలో కానివ్వండి, ఖర్చు అనేది మేత పైనే ఎక్కువగా ఉంటుంది. అది సుమారుగా 60 నుంచి 70% ఖర్చు అనేటువంటిది మనకు మేత పైన ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే తమకున్నటువంటి భూమిలో సుమారుగా 1/10 వంతు అని చెప్తాము. 10 గుంటలు ఉంటే 1 గుంట రైతు సోదరులు, పాడి పశువులు ఉన్నటువంటి రైతు సోదరులు ఈ పశుగ్రాసాలను పెంచుకోవడానికి వదిలేయాలి. ఈ పశుగ్రాసాలు సుమారుగా మనము దీంట్లో రకాలు కూడా చూసుకున్నట్లయితే బహువార్షికాలని, ఏకవార్షికాలని ఉంటాయండి. బహువార్షికాల్లో ఇవి హైబ్రిడ్ నేపియర్ రకాలైనటువంటి APBN1 కానివ్వండి, సూపర్ నేపియర్ కానివ్వండి, స్మార్ట్ నేపియర్ కానివ్వండి విత్తుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఏకవార్షికాలు అంటే ఒక సంవత్సరంలో 2 నుంచి 3 కోతలు వచ్చేటువంటి జొన్న రకాలైనటువంటి SSG 59-3 కానివ్వండి, MP 4 కానివ్వండి, మేము ఈ మధ్యకాలంలో చేపట్టుతున్నటువంటి ఫలితాల మూలంగా మాకు పలు కోతలనిచ్చేటువంటి CSV 33 MF అనేటువంటి ఒక రకం ఉందండి. ఇది సంవత్సరంలో మనకు చాలాసార్లు కట్ చేసుకోవడానికి వీలవుతుంది. కాండం కూడా చాలా సన్నగా ఉంటుంది. దిగుబడి సుమారుగా 120 నుంచి 130 టన్నులు 1 హెక్టార్కి రావడానికి ఆస్కారం ఉంది. ఇక రైతు సోదరులు ఈ పశుగ్రాసాలని పశువులకు మేపే ముందు వాటిని చాఫింగ్ చేసుకోవాలి, కత్తిరించాలని అంటాము. ఈ చాప్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నట్లయితే పశుగ్రాసాల యొక్క వేస్టేజ్ అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా పశుగ్రాసాలు పశువులు ఇష్టంగా తినడానికి ఆస్కారం ఉంటుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. కాబట్టి మనకు పాల ఉత్పత్తి కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే పశుగ్రాసాన్ని కూడా చాపింగ్ చేసి పెట్టడం వల్ల రైతుకు పాల దిగుబడి పెరిగే అవకాశం ఉందంటారు. అంటే మనకు ఇది చాపింగ్ వల్ల లాభం ఏంటంటే ఒక 3 పశువులకు పెట్టేటువంటి పశుగ్రాసాన్ని సుమారుగా మనం 6 పశువులకి పెట్టవచ్చు. ఎందుకంటే దీంట్లో మనకు 2 ఇంచుల మందము మనము చాపింగ్ చేస్తాము. ఆ చాపింగ్ చేసినప్పుడు పశువు దాన్ని ఇష్టంగా తింటుంది, వేస్టేజ్ అరికడుతుంది. ఆ తినడం మూలాన వాటి యొక్క జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. జీర్ణశక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది పశువు యొక్క మెటబాలిజంలో కలిసిపోయి దాంట్లో ఉన్నటువంటి పోషకాలు పాడి పశువులు అయితే పాల ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడుతుంది, మాంసాన్ని ఇచ్చేటువంటి మేకల గొర్రెలు అయితే మాంస ఉత్పత్తికి ఉపయోగపడుతుందండి. మొత్తానికి రైతులకు లాభదాయకం అంటారు చేయడం. చాపింగ్ చేయడం వల్ల లాభదాయకము. వీటి చాపింగ్ అంటే ఏం లేదు, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవడము. దానికి చాప్ కట్టర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే చిన్న చిన్న కత్తులతోనైనా కూడా రైతు సోదరులు చేసుకోవచ్చు. కానీ 10 నుంచి 15 పశువులు ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఒక చాప్ కట్టర్ను పెట్టుకున్నట్లయితే మనము
4 పశువులకు ఇచ్చేటువంటి మేతని సుమారుగా 8 పశువులకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే చాప్ కటర్ ఇవన్నారు సార్, ఇవి కూడా రైతులకు మీ నుండి లభిస్తాయా లేకుంటే వాళ్ళు బయట కొనుక్కోవాలి? మా నుంచి అయితే లభించవండి. మేము గత 2 సంవత్సరాల్లో ఈ ఎస్సీ సప్లాన్ కింద ఎవరైతే ఎస్సీ రైతులకి పాడి పశువులు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ వాళ్ళు కూడా కొన్ని స్కీమ్లలో గతంలో పంపిణీ చేసి ఉన్నారు. ఇప్పుడు ఆ స్కీము దాదాపుగా నిలిచిపోయినట్లుంది. కాబట్టి రైతు సోదరులు మనకు మార్కెట్లో 15,000 నుంచి 40,000 విలువ చేసేటువంటి ఈ గడ్డి కత్తిరించేటువంటి యంత్రాలు ఉన్నాయి. అవి తీసుకున్నట్లయితే మనకు రైతు సోదరులకి పెట్టుబడి తగ్గుతుంది మరియు ఎక్కువ లాభాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చివరికి ఒక ప్రశ్న అండి, ఇప్పుడు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు కానీ పాడిని ఎవరు కూడా పోషించట్లేదు, ముందుకు రావట్లేదు. మరి దీనిపై కూడా మీరు అవగాహన కల్పిస్తున్నారా వాళ్ళకి? అవునండి, మేము మొదలు పెట్టడమే మా శాస్త్రవేత్తలందరూ కూడా భూసార పరీక్షలు, దాని అనుకూలంగా ఎరువులు వాడకం అని అంటాం. ఒకప్పుడు పాడి పశువు అనేవారు, పాడి వెళ్ళిపోయింది, కేవలం పంటలు మాత్రమే మిగిలినాయి. కాబట్టి రైతు సోదరులు భూసారాన్ని పెంచుకోవాలంటే, సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా, ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా మనకు కావాల్సింది పశువుల పెంట కావాలి ముఖ్యంగా. కాబట్టి రైతు సోదరులు ఇప్పటికైనా తిరిగి మనం పూర్వంలో ఎట్లా చేసేవాళ్ళమో, ఒక ఇంటికి సుమారుగా 1 నుంచి 2 పాడి పశువులు ఉండేవి, ఆ వైపు మరలుమని చెప్తా ఉన్నాము రైతు సోదరులందరికీ కూడా. ఎందుకనంటే ఇప్పుడు బయట దొరికేటువంటి పాలు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, మన పిల్లలకి ఏ పాలు పడుతున్నామో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు మన ఇంటి ముందట, మన ఇంటి దొడ్డిలో 1 నుంచి 2 పాడి పశువులు పెంచుకున్నట్లయితే నాణ్యమైనటువంటి పాలను మనమే పితుక్కొని మన కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు, మిగిలిన పశువుల్ని మార్కెట్ చేసుకోవచ్చు. ఆ పశువుల ద్వారా వచ్చినటువంటి పెంటని మన పొలాల్లో వేసుకున్నట్లయితే భూసారం పెరుగుతుంది. భూసారం పెరిగినప్పుడు పంటల నుంచి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ పాడి పశువుల యొక్క ప్రాముఖ్యతను ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో మా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారండి. ప్రధానంగా రైతులకు అన్ని రకాల అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు మీరు? అవునండి, ప్రతి ఒక్కటి వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు, వాటికి కావలసినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి నాణ్యమైన విత్తనాలు జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు. వారితో కలిసి కూడా మా టీంలు పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి ఆ ప్రోగ్రాం కూడా నడుస్తుంది. వాటిల్లో కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఆ శాస్త్రవేత్తలు మన మిగతా శాస్త్రవేత్తలు కలిసి కూడా రైతులకి గ్రామాల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది, కొనసాగుతుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ అరుణజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి డాక్టర్ ఆర్ అరుణజ్యోతి గారు. మీరు గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా మీరు కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు కదా. వికసిత్ కృషి అభియాన్ కార్యక్రమంలో మీరు ఇన్ని రోజులుగా పాలు పంచుకుంటున్నారు. మరి రైతులు నుండి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు ఏ గ్రామాలను సందర్శించడం జరిగింది?
నమస్కారం అండి. నేను డాక్టర్ అరుణ్ జ్యోతి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్నా. నేను 3rd టీమ్ లీడర్గా పలు గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం భాగంగా. అయితే మరి మేము సందర్శించిన మండలాలలో పర్వతగిరి, నల్లబెల్లి, సంగం మండలాలలో ప్రతి మండలానికి 2-3 గ్రామాలలో సందర్శించడం జరిగింది. అక్కడ సందర్శించిన తర్వాత రైతులని ఉద్దేశించి వారికి ప్రీ ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి చెప్పడం జరుగుతుంది. అయితే మరి నా టీంలో మిస్టర్ సారంగపాణి గారు కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు NFSM స్కీమ్లో. వారు వరంగల్ నుంచి ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ ఏడీగా పనిచేశారు ఇంతకుముందు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. అయితే సారుకి మా వరంగల్ మొత్తం కూడా అంటే పరిస్థితులంతా అవగాహన ఉంది, రైతులు పరిస్థితి అంతా తెలుసు కాబట్టి తను పంటలు ఎలా వేసుకోవాలి అన్న సంగతి గురించి చెప్తున్నారు. అంటే పంట మార్పిడి గురించి కూడా చెప్తున్నారు, నీటి సద్వినియోగం గురించి కూడా చెప్తూ ముఖ్యంగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే సీడ్ ఏదైతే విత్తనం కొంటున్నారో రైతులు తప్పకుండా సర్టిఫైడ్ సీడ్ని మాత్రమే కొనాలన్న సంగతి చెప్తున్నారు. అలాగే సీడ్ కొన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి రసీదు తీసుకోవడం ఇంపార్టెంట్. ఆ రసీదులో కూడా మొత్తం పక్కాగా రైతు డీటెయిల్స్ ఉండాలి. అంటే ఇంటి పేరుతో సహా, గ్రామంతో సహా అన్ని డీటెయిల్స్, డేటు, ఆ టన్ను, ఎప్పుడు ఎక్స్పైరీ డేటు, ఆ ప్యాకెట్ మీద ఉన్న అన్ని వివరాలను చూసుకొని కొనాలి. రసీదులో ఇవన్నీ నమోదు చేసుకొని నమోదు చేయాలన్న సంగతి, అలాగే రసీదుని పంట దిగుబడి వచ్చే వరకు కూడా కాపాడి పెట్టుకోవాలి అన్న సంగతిని రైతులకు వివరించడం జరుగుతుంది. అంటే రైతులు నకిలీ సీడ్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అన్న సంగతిని సారంగపాణి గారు స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుందండి. అలాగే మన టీంలో అలాగే డాక్టర్ రత్నకుమార్ గారు ఉన్నారు. ఈ సారు ప్రిన్సిపల్ సైంటిస్ట్, మరి క్రీడా IIOR నుంచి అంటే భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ నుంచి వచ్చున్నారు. ఈసారి మరి వివిధ స్కీమ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో రైతులకి ఉపయోగపడేటివి, వీటి స్కీమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ స్కీమ్లలో అంటే నూనె గింజలకి ఎట్లాంటి సబ్సిడీస్ దొరుకుతాయన్న సంగతిని తెలియజేశారు వాళ్ళు. అలాగే నూనె గింజలే కాకుండా మామూలుగా డ్రిప్ సిస్టంలో కూడా ఎంత సబ్సిడీ ఉంది, ఎలా పెట్టుకోవాలి అన్న పలు రకాల స్కీమ్స్ గురించి ఈసారి వివరించడం జరిగింది. మరి డాక్టర్ శ్రీధర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అగ్రో ఫారెస్ట్రీ క్రీడా నుంచి వచ్చారు. అగ్రో ఫారెస్ట్రీ విభాగంగా రైతులని ఉద్దేశించి సార్ ఏమని మాట్లాడుతున్నారంటే ఈ గంధపు చెక్కలు లేదా వెదురు మొక్కలు ఇటువంటివి రైతు వాళ్ళ ఇంట్లో స్థలం ఉంటే ఇంటి దగ్గర పెరట్లో కానివ్వండి, లేదా వాళ్ళ పొలం దగ్గర గట్టులలో కానివ్వండి టేకు మొక్కలని పెట్టుకోవడం వల్ల ఇవి ఒక 5-6 ఏళ్ల తర్వాత మంచి లాభదాయకంగా ఉంటుంది. రైతుకి ఇవి కూడా ఇన్కమ్ని జనరేట్ చేస్తాయి అన్న సంగతిని ఉదాహరణలు చెప్తూ అదనపు ఆదాయం సంగతిని, ఇవి వాటికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు. వీటిని పెట్టుకోవడం వల్ల వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మన నర్సరీస్లలో దొరుకుతుంది, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే తీసుకోవాలి నాణ్యమైన మొక్కలని అన్న సంగతిని వాళ్ళు తెలియజేశారు. అలాగే డాక్టర్ నిర్మల గారు కూడా ఉన్నారు మనతో పాటు మన టీంలో. తను కూడా ప్రిన్సిపల్ సైంటిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ మేడం గారు ఏమని స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మనము రైతులు ఏదైతే నేలని సాగు చేస్తున్నారో దానిని వాళ్ళ పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తిలాగా భావించాలి. కాబట్టి ఆ నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు మనం ఆలోచించి చాలా విచక్షణంగా మనము ఎరువు మందులను కానీ పురుగు మందులను కానీ వాడుకోవాలి. ఎక్కువ నేలని పాడు చేయకూడదు. అది మనం మన పిల్లలకి ఎట్లయితే విలువైన సంపదను ఇస్తామో అలాగే మనం నేలని, మన భూమిని కూడా అలాగే అనుకొని విలువైన సంపదని మనం పిల్లలకి ఇచ్చేటట్టు చూడాలి. అందుకు న్యాచురల్ ఫార్మింగ్ని చేయాలి, లేదా న్యాచురల్ ఫార్మింగ్ కాంబినేషన్లో చేయాలి, కానీ మరి నేలని పాడు చేసుకోవద్దు అన్న సంగతిని స్ట్రెస్ చేశారు నిర్మల గారు. మరి నిన్నటి రోజు ఒక స్పెషల్ బృందం వచ్చారు క్రీడా నుంచే. వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ సైంటిస్ట్లే. అందులో డాక్టర్ సుబ్బారావు గారు అగ్రోమెట్ సైంటిస్ట్ క్రీడా నుంచి. సార్ ఏం చేశారంటే రైతులందరికీ కూడా మొబైల్ యాప్లో గూగుల్ క్రోమ్లో ఎలా వెదర్ రిపోర్ట్ని చెక్ చేసుకోవాలి, వాళ్ళ ప్రాంతంది, వాళ్ళ
ఏరియా అది అన్నదాన్ని చూపించారు అప్లికేషన్లో. అంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కరు కూడా రైతులు వాళ్ళ మొబైల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ, స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాలో ఎలా వెదర్ని చెక్ చేసుకోవాలి అన్నది చూపించారు. అలాగే పిడుగు, థండర్ స్టార్మ్స్ ఒకవేళ పడే అవకాశం ఉంటే కూడా దాన్ని కూడా ఎలా డిటెక్ట్ చేసుకోవాలి అన్న సంగతి చెప్పారు. రైతులు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చేశారు. వాళ్ళు కూడా అప్లికేషన్ని ఓపెన్ చేసి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు చూసుకోగలిగారు. అది చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత కె శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, తను కూడా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ క్రీడా నుంచి వచ్చారు. అయితే సారు ఒక పంటని ఇంకొక పంటకి ఎంత నీరు తీసుకుంటుంది అన్నదాన్ని ఆలోచించి రైస్కి అయితే ఎక్కువ నీళ్ళు తీసుకుంటుంది, అలాగే మొక్కజొన్నకైతే ఒక్క ఎకరంలో వేసే వరితో సమానంగా 3 ఎకరాలలో మొక్కజొన్న తీయొచ్చు. అంటే మనము నీళ్ళని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు అని ఆలోచన చేయాలని, అలాగే ప్రతి బొట్టుని కూడా మనం ఒడిసి పట్టుకోవాలి అన్న అంశాన్ని ఆయన స్ట్రెస్ చేశారు. అలాగే ఈ కాలంలో ఇది వర్షాకాలంలో కాబట్టి ముందస్తు జాగ్రత్తగా రైతు మహిళలు ఇంటిల్లిపాది ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డాక్టర్ అరుణ్ జ్యోతి, నేను గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా వర్షాకాలంలో తరచుగా వచ్చే రోగాలు వారి నుంచి ఎలా రక్షించుకోవాలి, అంటే ముఖ్యంగా ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ అతిసార వ్యాధి నుంచి ఎలా రక్షించుకోవాలి అన్నదానికి మెలకువలు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఎక్కడ కూడా నీళ్లు స్టాగ్నెంట్గా ఉండకూడదన్న విషయాన్ని, అలాగే దోమతెరలు వాడాలి, చిన్నపిల్లలు అయితే మొత్తం నిండుగా దుస్తులను వేయాలి, సాక్స్లు వేయాలి, అలాగే వేడిగా తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి, బయట ఎక్కడ పడితే అక్కడ ఈగలు ఆలుతున్న ఆహారాన్ని తీసుకోకూడదన్న సంగతిని, ఇటువంటి మెలకువల గురించి వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. మరి అలాగే ఈరోజు దామోదర్ రెడ్డి గారు ఏడిఏ నర్సంపేట్ మండలి నుంచి కూడా వారు కూడా మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి రైతులకి చాలా సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ టైంలో అయితే వాళ్ళు విత్తుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి వాళ్ళు ఎలా కాపాడుకోగలుగుతారు అన్న సంగతిని చెప్పారు. ఎప్పుడు కూడా రైతు ముందస్తు అంజలో ఉండాలి అన్న సంగతిని తెలియజేశారు. అలాగే అందరూ రైతులు కూడా ఏదైనా స్కీమ్ కావాలి అంటే ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే వేణు గారు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి నర్సంపేట్ డివిజన్ డాక్టర్ గారు కూడా ఎన్ఎల్ఎం స్కీమ్ గురించి కానీ గొర్రెల స్కీమ్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, అలాగే తగు టైంలో ఎటువంటి టీకాలు అయితే తీసుకోవాలి, పశువులకు ఇప్పించాలి అన్న సంగతిని చెప్పారు. లంపీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఎట్లాంటి వ్యాక్సినేషన్ వేయించాలి గేదెలకి అన్న సంగతి, అలాగే గొర్రెలు కానీ లార్జ్ అనిమల్స్ని ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి టీకాలు వాళ్ళు వేస్తున్నారు నెలవారీగా అన్న సంగతిని తెలియజేశారు. సో రైతులందరూ కూడా వాళ్ళకు చాలా డౌట్స్ ఉండే వాటిని అన్నింటినీ కూడా అడిగి శాస్త్రవేత్తల దగ్గర నుంచి నివృత్తి చేసుకున్నారు. సో ఈ కార్యక్రమంలో మన దగ్గర ఉన్న చాలా వరకు రీడింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు 5వ తారీఖు రోజు ప్రకృతి దినోత్సవం సందర్భంగా పలు చోట్ల మొక్కలను నాటడం కూడా జరిగింది. రైతులందరూ కూడా ఉత్సాహంగా మొక్కలను నాటి వాటిని కాపాడుతామన్న ధీమాను కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా కార్యక్రమాలు సాగుతున్నాయండి. సరే, మంచిది, చాలా మంచి విషయాలు తెలియదు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం గురించి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ అరుణజ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం.